ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తికి సంబంధించి ఆయన ఇంటి దగ్గర మొన్న అగ్ని ప్రమాదం సంభవించినటువంటి సందర్భంలో అక్కడ దొరికినటువంటి నోట్ల కట్టలు ఈ నెల 14వ తారీఖున ఆ విషయం చీఫ్ జస్టిస్ నోటీస్కి తీసుకువెళ్ళడం, చీఫ్ జస్టిస్ దాని మీద విచారణకు ఆదేశించడం, ఈ సందర్భంగా జరిగిన పరిణామాల్లో ఆయన్ని బదిలీ చేయడం అలహాబాద్ హైకోర్టుకి. అలహాబాద్ హైకోర్టు ఏమి డస్ట్బిన్ కాదు అట్లాంటి వాళ్ళని పెట్టుకోవడానికంటూ అక్కడ ఉద్యమాలు చేయటం, వీటన్నిటి పరిణామాల మధ్యన కీలకమైనటువంటి ఘట్టం చోటు చేసుకుని సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది లేదా ప్రకటన చేసింది. బదిలీకి ఆ న్యాయమూర్తి గారి బదిలీకి దీనికి సంబంధం లేదు, అట్లాగే దర్యాప్తు అయితే జరుగుతోంది, ఆ నోట్ల కట్టలకు సంబంధించి ఆ స్పష్టత ఇస్తామని చెప్పింది. తద్వారా న్యాయ వ్యవస్థ మొత్తం మీదన వచ్చినటువంటి మచ్చ ఏదైతే పడేటటువంటి పరిస్థితి ఉందో, గతంలో 2008లో ఒకటి, తర్వాత ఇప్పుడు కట్టలతో ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజలు ఆ దిశగా ఆలోచించొద్దని చెప్తోంది.